Dear JEE aspirants and parents, welcome back to my channel. 2026 IIT JEE ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో మరి ఒక లేటెస్ట్ కథనం ప్రకారం భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందమ్మా. మరి ఒక కథనం అయితే రావటం జరిగింది. లేటెస్ట్ న్యూస్ ఇది, కరెంట్ అప్డేట్ అనమాట. JEE అడ్వాన్స్ ఎగ్జామినేషన్ మనకి ఎప్పుడు జరుగుతుంది? మనకి 17వ తారీఖున జరుగుతుందమ్మా. 17వ తారీఖు జరుగుతుంది. ఈసారి లాస్ట్ ఇయర్ కంటే భిన్నంగా ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉందా అంటే అవుననే చెప్పాలి. దానికి సంబంధించి ఒక కథనం ఉంది, అదేంటో చూద్దాం. దానికి కథా కమేషన్లు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ ఎంటెక్ ఫ్రమ్ ఐఏసి బెంగళూరు. మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక కథనం అయితే రావటం జరిగింది. లేటెస్ట్ ఐఐటి కౌన్సిల్ ఫర్ అడాప్ట్ టు JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్ చేంజెస్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ ఎబిలిటీ. స్టూడెంట్ యొక్క కెపాసిటీని బట్టి అనుకూలంగా ఉండే JEE ఎగ్జామినేషన్, అడ్వాన్స్ ఎగ్జామినేషన్లో భారీ చేంజెస్ తీసుకురానన్నట్టు ఈ యొక్క ఐఐటి కౌన్సిల్ అనేది ఒకటి మరి వీళ్ళైతే మీట్ అవ్వటం అయితే జరిగింది. ఈ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం రికమెండ్స్ అన్ ఆప్షనల్ అడాప్టివ్ టెస్ట్ టు బి హెల్డ్ యాజ్ ఎ పైలట్ అహెడ్ ఆఫ్ నెక్స్ట్ JEE అడ్వాన్స్డ్ దిస్ ఇయర్. మరి హెడ్ ఆఫ్ JEE అడ్వాన్స్ ఎగ్జామ్ కంటే ముందు ఒక అడాప్టివ్ టెస్ట్ వీళ్ళు ఆప్షనల్గా మరి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఉన్నారు. మరి ఇదే చేంజెస్ ఈ సంవత్సరం వస్తాయా అని చెప్పవచ్చు. వస్తాయా లేదనేది కథనంలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఐఐటి కౌన్సిల్ వాజ్ హెల్డ్ అను ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 2 years తర్వాత ఈ ఐఐటి కౌన్సిల్ వాళ్ళు మీట్ అయ్యారంట. మీట్ అయిన తర్వాత ది కౌన్సిల్ ఈజ్ లెడ్ బై యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రసాద్ ప్రభాన్ చైర్పర్సన్, ఇంక్లూడింగ్ డైరెక్టర్స్ ఆఫ్ ద ఐఐటీస్, చైర్పర్సన్ బోర్డ్ ఆఫ్ ద. మరి ఐఐటి మరి ఎగ్జామినేషన్లో JEE అడ్వాన్స్ 2026లో మార్పులు రానున్నాయంటే అవునన్నాం. ఇన్ ద మూవ్ ఆఫ్ ఎయిమ్డ్ మేకింగ్ JEE అడ్వాన్స్ ఎగ్జామ్ బెటర్, లెస్ స్ట్రెస్ఫుల్ అసెస్మెంట్. అంటే ఈ JEE అడ్వాన్స్ని చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అందుకని వీళ్ళు ఒక ఈజీ పద్ధతిని ప్రతి ఒక్క స్టూడెంట్ రాసే విధంగా, అంటే సపోజ్ బాగా తెలివిగల వాడికి క్వశ్చన్స్ ఆ విధంగా వస్తాయి, కొద్దిగా మోడరేట్ ఈజీ స్టూడెంట్స్కి ఈజీగా వస్తాయి, మరి టాపర్కి టాప్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఒక విధానం కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసారా, ది ఐఐటి కౌన్సిల్ హ్యాస్ రికమెండెడ్ ఎక్స్పర్ట్ కమిటీ ఎవాల్యుయేట్ పాసిబిలిటీ ఆఫ్ మేకింగ్ టెస్ట్ అడాప్టివ్ అంటే ఈజీ మెథడ్, మరి అనుకూలమైన మెథడ్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. వేర్ క్వశ్చన్స్ ఆర్ డైనమికల్లీ జనరేటెడ్ అడ్జస్టెడ్ ఇన్ రియల్ టైమ్ డిపెండింగ్ ఆన్ క్యాండిడేట్ ఎబిలిటీ. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టూడెంట్ యొక్క ఎబిలిటీ ప్రకారం కొంతమంది ఒక క్లాసులో ఒక 60 మంది 100 మంది స్టూడెంట్స్ ఉంటే కొంతమంది టాపర్స్ ఉంటారు, కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు. 3 రకాల స్టూడెంట్స్ ఉంటారమ్మా, 3 కేటగిరీలు. ఈ 3 కేటగిరీలకు సంబంధించిన క్వశ్చన్స్ వచ్చే విధంగా వీళ్ళు రియల్ టైం డిపెండింగ్ క్యాండిడేట్ ఎబిలిటీ డైనమికల్లీ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అంటే ఒక టూల్ అయితే రానుంది, డైనమిక్గా మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇది ఈ సంవత్సరం వస్తుందా లేదా అనేది ఇంకా తెలీదు, ఇంకా మనకు డిస్కషన్లో ఉంది. ది కౌన్సిల్ విచ్ ఈజ్ అపెక్స్ కోఆర్డినేషన్ బాడీ ఆఫ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అండ్ హ్యాడ్ ఆల్సో రికమెండెడ్ ఆప్షనల్ అడాప్టివ్ టెస్ట్ టు బి హెల్డ్ అండ్ పైలట్ హెడ్ ఆఫ్ నెక్స్ట్. మనకి JEE ఎగ్జామ్ కంటే ముందు ఒక పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని పెట్టి టెస్ట్ చేసి ఇంకా టెస్టింగ్ ఫేజ్లోనే ఉందమ్మా. భారీ మార్పులు అయితే వచ్చేది సపోజు JEE 2026 కాకపోతే 2027లో డెఫినెట్గా వస్తాయి. వాళ్ళల్లో ఆలోచన వచ్చిందంటేనే వచ్చే అవకాశం ఉంది. అడ్వాన్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ ఫర్ డేటా టు బీ కలెక్టెడ్ అను పర్ఫార్మెన్స్. ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ రిజల్ట్స్ ద ఫేజ్డ్ రోడ్ మ్యాప్ విత్ స్పెసిఫిక్ టైమ్ లైన్ ఫర్ ట్రాన్సిషన్ టు అడాప్టివ్ టెస్టింగ్ కెన్ బి అవుట్లైన్ అకార్డింగ్ టు ద మినిస్టర్ ఆఫ్ మీటింగ్ హెల్డ్ ఆన్ ఆగస్ట్ 2025. లాస్ట్ ఇయర్ 2025లో ఆగస్టులో మీట్ అయ్యారంట. రిలీజ్డ్ ఆన్ మండే. ది కౌన్సిల్ హ్యాస్ ఆల్సో రికమెండెడ్ శాంక్షన్డ్ పోస్ట్ బీ క్రియేటెడ్ ఫర్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అట్ వీళ్ళు ఏం చెప్తున్నారు, ది కౌన్సిల్ మీటింగ్ వాజ్ హెల్డ్ లాస్ట్ ఆగస్ట్ ఆఫ్టర్ గ్యాప్ 2 years తర్వాత మీట్ అయ్యారంటే. ది కౌన్సిల్ లెడ్ బై యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రసాద్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అకార్డింగ్ టు ద మినిస్టర్ ఆఫ్ మీటింగ్. అసలు మినిస్టర్ ఆఫ్ మీటింగ్ ప్రకారం ఏంటంటే షేర్ కన్సర్న్ కరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ ద JEE అడ్వాన్స్ విచ్ ఈజ్ ద కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ IITs. JEE అడ్వాన్స్ అంటే ఏంది, 23 IITల్లో జాయిన్ అయ్యే విధంగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్.
ది ప్రిలివెన్స్ ఆఫ్ హ్యూజ్ కోచింగ్ సెంటర్ అండ్ సిగ్నిఫికెంట్ ఎమోషనల్ ఫైనాన్షియల్ స్ట్రెస్. కొంతమందికి దీనికి లక్షలు డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కోచింగ్ ఫిజిక్స్ వాళ్ళని అలయన్స్ అని డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కార్పొరేటివ్ ఉన్నాయి కదా మన దేశంలో. వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ దీన్ని అవాయిడ్ చేయాలంటే వీళ్ళు ఒక మోడల్ని తీసుకొస్తున్నారు. పాయింట్ ఆఫ్ ది ఎగ్జామ్ నీడ్స్ టు బి బెటర్ అసెస్ క్రిటికల్ థింకింగ్ రీజన్ అగ్రవాల్. రీజనింగ్గా థింక్ చేయాలి, క్రిటికల్గా థింక్ చేయాలి. అగర్వాల్ ప్రపోజ్ షిఫ్ట్ టు అడాప్టివ్ టెస్టింగ్ అంటే అనుకూలమైన పద్ధతి. ఎవరికి అనుకూలమైంది? టాపర్కి విధంగా టాపర్ క్వశ్చన్స్ వస్తాయి, ఈజీగా రాసే స్టూడెంట్స్కి ఈజీగా వస్తాయి అన్నమాట క్వశ్చన్స్. దిస్ మోడల్ ఫర్దర్ రిడ్యూసెస్ కోచింగ్ డిపెండెన్సీ, ఎన్హాన్స్ ఫెయిర్నెస్, అలో ఫ్లెక్సిబిలిటీ, సెక్యూర్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్డ్. ఇది వాళ్ళ యొక్క ఐడియా అమ్మ. ఇది ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం. అంటే 2026 అనేది నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇది ఇంకా టెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ది ఐఐటి కౌన్సిల్ రికమెండెడ్ ద ప్యానల్ లెడ్ బై అపెక్స్ బోర్డ్ ఐఐటి కాన్పూర్ ప్రపోజల్ ఆపరేషన్ లాజిస్టిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పొటెన్షియల్ రిడ్యూస్ డిపెండెన్సీ ఆన్ కోచింగ్. అంటే కోచింగ్ సెంటర్ల మీద దీని మీద డిపెండెన్సీ చాలా వరకు తగ్గుతుంది గుర్తుపెట్టి. అకార్డింగ్ టు మినిస్టర్ ద కౌన్సిల్ ఆల్సో రికమెండ్ టూల్ టు బీ డెవలప్ టు జనరేట్ ఏ క్వశ్చన్స్ ఆఫ్ వేరియింగ్ అంటే ఏఐ టూల్. వాళ్ళ యొక్క ఏఐ టూల్ని డెవలప్ చేస్తారమ్మా. ఇది టూల్ అంటే అర్థం లేదు, ఇప్పుడు అంతా ఏఐ యుగం. ద టూల్ టు బీ డెవలప్డ్ జనరేట్ ఏ క్వశ్చన్స్ వేరియింగ్ డిఫికల్టీ లెవెల్స్. అంటే బాగా టాపర్కి మంచి టఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు, ఈజీగా రాసేవాడికి ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు, మరి మోడరేట్ స్టూడెంట్కి మోడరేట్గా ఇస్తారు. ఆ విధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉండే అవకాశం ఉంటుంది. అకార్డింగ్ టు ద మినిట్స్ ది కౌన్సిల్ సజెస్టెడ్ హోల్డింగ్ ఫ్రీ మాక్ టెస్ట్ 2 months ahead ఆఫ్ ద ఎగ్జామ్. ఒక మాక్ టెస్ట్ పెడతారంట. ఇప్పుడు జేఈ అడ్వాన్స్ మనకి ఎప్పుడుంది, విచ్ ఈజ్ హెల్డ్ ఇన్ May 17th ఉంది కదా, 17th సండే ఉంది. దీనికి మధ్యలో 2 మాక్ టెస్టులు వస్తాయి. దీనికి ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఈ సంవత్సరం కాకపోయినా ఇప్పుడు మాక్ టెస్టులు పెడతాడు. నాకు తెలిసి 2027 జేఈ అడ్వాన్స్ అయితే కంపల్సరీగా వస్తుందమ్మా. దానిలో ఎటువంటి డౌట్ లేదు, కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ మనకి 180,000 మంది స్టూడెంట్స్ రాశారు. ఎందుకంటే ఇక్కడ మనకి 2,50,000 మంది క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ జేఈ రాయరు కదా. కొంతమంది నాకెందుకులే ఈ గొడవ అంత ఎందుకని ఎన్ఐ మరి IIITనో ఎక్కడో జిఎఫ్టీనో చేరిపోతారు. ఎన్ఐటీలో కొద్దిగా మంచి పర్సంటైల్ వచ్చిన సిఎస్సి వచ్చినట్టు నాకు సిఎస్సి ఎన్ఐటీలో వచ్చేసిద్ది, నాకు జేఈ ఎందుకులని వదిలేసి రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ యొక్క మైండ్ సెట్ అట్లా ఉంటుంది. మనం చేయలేము, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు 180,000 మంది రాస్తారు. అప్పియర్డ్ సిబిటి జేఈ సిబిటి ఎగ్జామ్, దానిలో 54,000 మంది మరి ఐఐటి క్వాలిఫైయర్. దానిలో 54,000 మంది క్వాలిఫై అయితే మనకి దాదాపు 20,000 సీట్లు అయితే ఉన్నాయి. అంటే 18,160 సీట్లు ఏమో ఐఐటీస్, ఇంకా ప్లస్ ఐఐసి బెంగళూరు అని, ఐఏఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ స్పేస్ టెక్నాలజీ అని, ఇలా డిఫరెంట్ మరి పెట్రోలియం ఎనర్జీ అని, తర్వాత ఇలా డిఫరెంట్గా ఉండి వాటిల్లో మొత్తం కలిపి ఒక 20,000 సీట్లు జేఈ అడ్వాన్స్ బేస్ చేసుకుని ఉండే అవకాశం ఉంది. 20,000 మందిని. ఈ 30,000 మందికి రావమ్మ, అది గుర్తుపెట్టుకోండి. ఈయన అడాప్టివ్ టెస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. తెలుగులోనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పేరెంట్స్కి ఎస్పెషల్లీ. ఈయన అడాప్టివ్ టెస్ట్ క్వశ్చన్స్ ఆర్ జనరేటెడ్ ఆన్ ఫ్లై. గుర్తుపెట్టుకుని ఆన్ ఫ్లై అంటే ఏంది? అప్పటికప్పుడు జనరేట్ అవుతాయి క్వశ్చన్స్ ఆ డేటాబేస్లో. సపోజు దేర్ విల్ బి క్వశ్చన్ ఆఫ్ వేరియింగ్ డిఫికల్టీ లెవెల్, క్యాండిడేట్ స్టార్ట్ విత్ సింపుల్ క్వశ్చన్స్. ఇప్పుడు క్యాండిడేట్ స్టార్ట్ విత్ ఒక సింపుల్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేసాడు అనుకోండి. యాజ్ దే సాల్వ్ దీస్ డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఇస్తారంట. ఒక టూల్ ఉంటుందంట, దానిలో డెడ్ ఈజీ క్వశ్చన్ ఫస్ట్ వచ్చింది. క్యాండిడేట్ కానీ ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తే కొద్దిగా డిఫికల్టీ లెవెల్ స్లైట్గా వేరీ అయ్యిద్ది. పీరియడ్ ఆఫ్ టైమ్ యూ కెన్ పిన్ పాయింట్ ద డిఫికల్టీ లెవెల్ టు విచ్ స్టూడెంట్ కెన్ సాల్వ్. అంటే డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ వస్తుందంట. స్టూడెంట్ ఎంతవరకు స్టూడెంట్ అయితే ఆ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలడో అంతవరకు పెరిగి తర్వాత ఆ టూల్ పనిచేయడం ఆగిపోద్దని ఈ యొక్క సారాంశం. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈజీ స్టూడెంట్స్కి ఈజీగా రావచ్చు, మరి టాపర్స్కి టాపర్గా రావచ్చు. 3 రకాల స్టూడెంట్స్ ఉంటారు. టాపరు, మోడరేట్ స్టూడెంట్స్, మరి పూర్ స్టూడెంట్స్ అని 3 కేటగిరీలు ఉంటారు.
ఆ 3 కేటగిరీలకు సంబంధించిన క్వశ్చన్స్ ఆ విధంగా వస్తాయి. నీకు వచ్చిన క్వశ్చన్ నాకు రాదు, నాకు వచ్చిన క్వశ్చన్ నీకు రాదు. ఇది మరి కోచింగ్ సెంటర్ డిపెండెన్సీ. ఇక కోచింగ్ సెంటర్ పని అయిపోయినట్టేనా? మరి ఇఫ్ యూ బ్రింగ్ the component of aptitude based questions, it can reduce the impact of coaching. Aptitude to correlate innate intelligence. Coaching can only train the student to use intelligence better. It cannot change the intelligence. అంటే ఇంటెలిజెన్స్ని ఎవరు మార్చలేరమ్మా. సపోజ్ బై బర్త్గా వచ్చిన ఇంటెలిజెన్స్ని ఎవరు మార్చలేదు. ఇప్పుడు కోచింగ్ సెంటర్ మీద ఉన్న డిపెండెన్సీ తగ్గే అవకాశం అయితే ఉంది. మనీష్ అగర్వాల్ టు ఐడియా ఎక్స్చేంజ్ వైల్ వీ ప్రొవైడ్ ఫ్రీడమ్ టు అవర్. ఇది మనీష్ అగర్వాల్ యొక్క మరి ఐఐటి కాన్పూర్ డైరెక్టర్. ఈ విధంగా మరి స్టూడెంట్స్ ఇది ఆన్ మ్యాటర్ ఆఫ్ మెంటల్ హెల్త్, స్టూడెంట్ డెత్ బై సూసైడ్ చేసుకున్నారు ఐఐటీలో కొంతమంది స్టూడెంట్స్. దాని మీద కూడా మరి కౌన్సిలింగ్ ఏ విధంగా అవ్వాలి. which have a student population rate 3,000, 18,000 along with faculty, families and border community, proper structure of post cadre. ఇది ఈ విధంగా ఉంది. సైకాలజిస్టులు ఇవన్నీ పెడతారంట. సైక్రాటిస్టులు నీడ్స్ టు బి క్రియేటెడ్ విత్ ఇన్ ఐఐటీస్ అండ్ మినిస్ట్రీ. ది కౌన్సిల్ హెస్ సజెస్టెడ్ ద పోస్ట్ కెన్ బి ఫిల్డ్ ఆన్ రెగ్యులర్ ఆర్ కాంట్రాక్టులు. దానికి హెల్త్కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ పాట్నాలు ఈ మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇక మరి ఎందుకు చేసుకున్నారో మనకు తెలియదు, కానీ పాట్నా ఐఐటి పాట్నాలో ఒక స్టూడెంట్ ఈ మధ్య ఇట్లా డిఫరెంట్ ఐఐటీస్లో చూస్ చేసుకుంది. యాస్క్డ్ గాంధీనగర్ టు డిఫైన్ ప్రాపర్ స్ట్రక్చర్ ఫర్ దీస్ పోస్ట్ అట్ ఐఐటీస్ ఇంక్లూడింగ్ అవేర్నెస్, ప్రమోషన్ అండ్ క్వాలిటీ అసెస్మెంట్. ఇదమ్మా స్టూడెంట్స్. ప్రతి ఒక్కరికి కూడా మరి ఐఐటి ఎగ్జామ్ అయితే మారే అవకాశం, ఒక టూల్ అయితే రానుంది, ఏఐటీలు రానుంది. ఆ టూల్లో ఏంటంటే ఈ యొక్క డిఫికల్టీ మీద లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉంది స్టూడెంట్స్ యొక్క ఒక టూల్ డిఫికల్టీ లెవెల్. ఇంకో క్వశ్చన్, ది క్యాండిడేట్ స్టార్ట్ విత్ సింపుల్ క్వశ్చన్స్ యాజ్ దే సాల్వ్ దీస్ డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజెస్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ కెన్ పిన్ పాయింట్ ద డిఫికల్టీ లెవెల్. అంటే స్లోగా ఒక టూల్ జనరేటెడ్ క్వశ్చన్స్ ఆర్ జనరేటెడ్ ఆన్ ఫ్లై, ఆటోమేటిక్గా క్వశ్చన్స్ వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇది మరి రానుంది స్టూడెంట్స్. మరి ప్రతి ఒక్కరికి కూడా అర్థం అయ్యింది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి. అడాప్టివ్ టెస్టింగ్ అనుకూలమైన పరీక్ష, జేఈలో అనుకూలమైన పరీక్ష మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి జేఈలో భారీ మార్పులు రానున్నాయి. ఇదే మరి 2026లో రాకపోయినా ఫైనల్గా నేను 2026లో ఈ యొక్క పెద్దడు మరి 90% రాకపోవచ్చు. 2027లో డెఫినెట్ అమ్మ. ఇది పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని వీళ్ళకు 2 నెలలు, ఈ నెలలో మే నెలకు ముందు 2 మాక్ టెస్టులు పెడతారంట. 2 మాక్ టెస్టుల్లో దాని ముందు మాక్ టెస్టులు కండక్ట్ చేస్తారు. మాక్ టెస్టులు కండక్ట్ చేసి స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అంచనా వేస్తారు. మరి ఇది స్టూడెంట్స్ మరి భారీ మార్పులు అయితే రానున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే భారీ మార్పులు అనుకూలం అడాప్టివ్ టెస్టింగ్ మోడ్లోకి వస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మీకు అర్థమైందనుకో, అర్థం కాకపోతే మీరు కామెంట్లో పెట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.